హుజురాబాద్ ఎన్నికల్లో కేసీఆర్ నిజ స్వరూపమేందో నైజమేందో బట్టబయలవుతా ఉంది. ఆంధ్ర కాంట్రాక్టర్లు వందల కోట్ల రూపాయలు హుజురాబాద్ తీసుకొచ్చి నాయకులను ప్రలోభపెట్టడం, చివరికి ప్రజలు కూడా ప్రలోభపెట్టేటువంటి నీచమైన స్థాయికి దిగజారిన కేసీఆర్. ఒకనాడు ఆంధ్ర కాంట్రాక్టర్లు తెలంగాణ ఉండరని చెప్పి ప్రగల్భాలు పలికిన కేసీఆర్ ఇవాళ అదే ఆంధ్ర కాంట్రాక్టర్లకి కాంట్రాక్టులు ఇచ్చి వేల కోట్ల రూపాయలు సంపాదించి అదే అక్రమంగా సంపాదించి డబ్బు సంచుల్ని హుజురాబాద్ ఖర్చు పెట్టే పద్ధతి ఇలా యావత్ తెలంగాణ సమాజం అంతా కూడా అసహించుకుంటుంది. నిన్న కాక మొన్న జరిగిన ప్లీనరీలో యువతి ఆ తల్లి అని చెప్పిన మాట్లాడి, తెలుగు తల్లి ఎక్కడ, యువతి ఆ తల్లి అని చెప్పి మాట్లాడిన కేసీఆర్ ఇవాళ అదే తెలుగు తల్లి విగ్రహాన్ని ప్లీనరీలో పెట్టి తన యొక్క అంతరంగం ఏందో ఇలా ఆవిష్కరించుకున్నాడు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరిచాడు. ఇవాళ తెలంగాణ అస్తిత్వాన్ని మరోసారి ప్రశ్నార్థకంగా మార్చినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. ఇవాళ హుజురాబాదులో మొత్తం యంత్రాంగం అంతా కూడా వందల కోట్ల రూపాయల ఆంధ్ర కాంట్రాక్టర్ డబ్బు సంచి తీసుకొచ్చి గ్రామాల దావతుగా మార్చిండు. ప్రతి వ్యక్తిని పరిచయం చేసే ప్రయత్నం చేసిండు, ప్రలోభ పెట్టే ప్రయత్నం చేసిండు, వినని వాళ్ళని దౌర్జన్యంగా భయపెట్టించే ప్రయత్నం కూడా చేసిండు. ఇవాళ హుజురాబాద్ ప్రజలు ఎన్ని డబ్బు సంచులు, ఎన్ని డబ్బులు తీసుకున్నా, ఎన్ని దావతులు తీసుకున్నా, ఎంత భయపెట్టించినప్పటికి కూడా హుజురాబాద్ చైతన్యమే మిన్న తప్ప, హుజురాబాద్ చైతన్యమే గెలుస్తుంది తప్ప, హుజురాబాద్ ప్రజల ఆత్మగౌరవమే గెలుస్తుంది తప్ప ఇక్కడ కేసీఆర్ అహంకారం గెలదని చెప్పి ఇవాళ ప్రజలు నిర్ణయించుకున్నారు. రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా ముమ్మాటికి ఇవాళ కేసీఆర్ అహంకారాన్ని బొందబెట్టి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ బావుట ఎగిరేసేటువంటి కర్తవ్యం హుజురాబాద్ ప్రజలు తన చేతిలో తీసుకున్నారు. యావత్ హుజురాబాద్ ప్రజలందరూ కూడా ఏకోన్ముఖులై పార్టీలకు సంబంధం లేకుండా, జెండాలకు సంబంధం లేకుండా ఒకటే ఎజెండాగా 18 సంవత్సరాలుగా మీ కళ్ళ ముందు కదలాడిన బిడ్డగా, కాళ్ళలో తిరిగిన బిడ్డగా, ఉద్యమంలో ఎమ్మెల్యేగా, మంత్రిగా మీరు మెచ్చిన పద్ధతుల్లో శభాష్ అనే పద్ధతిలో పనిచేసిన బిడ్డగా నన్ను సంపూర్ణమైనటువంటి ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పి మీకు కోరుతా ఉన్నా.